ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పదవి ఇప్పుడు రాజకీయ ప్రకంపనలకు కారణమవుతోంది. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమి సర్కార్ను విజయవంతంగా నడుపుతున్నాయి. అయితే టీ కప్పులో తుఫాన్లా నారా లోకేష్ కు ఏపీ డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని టీడీపీ నేతల డిమాండ్తో రాజకీయ ప్రకంపనలు చెలరేగుతున్నాయి. జనసేన నేతలు మరో అడుగు ముందుకు వేసి పవన్ కళ్యాణ్ ను సీఎం పదవిలో చూడాలని కోరికగా ఉందని ప్రకటించారు. దీంతో వివాదానికి ముగింపు పలికేందుకు అధిష్టానం హుకుం జారీ చేయాల్సి వచ్చింది. డిప్యూటీ సీఎం పదవిపై ఎవ్వరు మాట్లాడినా చర్యలు తప్పవని హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. కడప టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి చేసిన ప్రతిపాదన ఏపీ రాజకీయాల్లో పెను సంచలనానికి దారితీసింది. సీఎం చంద్రబాబు కడప జిల్లా మైదుకూరు పర్యటనలో టీడీపీ నేత శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని రెడ్డెప్పగారి శ్రీనివాస్ రెడ్డి చంద్రబాబు ఎదురుగానే ప్రతిపాదన చేశారు. దీనికి పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా చప్పట్లతో తమ ఆమోదాన్ని తెలిపారు. దీనిపై చంద్రబాబు ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడంతో ఇతర ముఖ్య నేతలు కూడా అదే తరహా వ్యాఖ్యలు చేశారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కళా వెంకట్రావు వంటి సీనియర్ నేతలు కూడా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేస్తే అటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి కూడా లాభం ఉంటుందని అన్నారు. 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మూడవ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ, తెలుగుదేశం పార్టీకి యువ నాయకత్వం ఎంతో అవసరమని పార్టీ జాతీయ నాయకుడిగా టీడీపీని విజయపథంలో నడిపిస్తున్న లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే పార్టీ మరింత బలపడుతుందని టీడీపీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం కావడానికి లోకేష్ కు అన్ని అర్హతలు ఉన్నాయని, వారసత్వం లాంటి కారణాలతో ఆయన ప్రతిభను అడ్డుకోవడం తగదని టీడీపీ నేతలు అంటున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కామెంట్స్ ఇంకా హాట్ గా ఉన్నాయి. నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం మాత్రమే కాదు, సీఎం అవ్వాలని వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను అంటున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా స్వాగతిస్తాను అంటూనే ఎన్డీఏ కూటమిలో ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో పెద్దలు నిర్ణయిస్తారని అన్నారు. పార్టీ నేతలు వ్యక్తిగతంగా ఎవరెన్ని వ్యాఖ్యలు చేసినా సీఎం చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయాలకే ప్రాధాన్యత ఉంటుందని వాసు కామెంట్ చేస్తున్నారు. లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి అంటారా? నన్ను వ్యక్తిగతంగా అడిగితే డిప్యూటీ సీఎం కన్నా పెద్దది ఏదైనా ఉంటే ఆయనకి ఇవ్వమని నేను అడుగుతాను. ఎందుకంటే ఆయన అభిమానించే వ్యక్తిగా నేను అడుగుతాను. తప్పులేదు, అది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను ఆశించడంలో తప్పులేదు. ఎందుకంటే లోకేష్ గారు అన్న వ్యక్తి ప్రూవెన్ ప్రొడక్ట్. కానీ నేననేది ఏంటంటే ఈరోజు ఆయన ప్రతిభని అంతా కూడా గుర్తిస్తూ ఉన్నారు. గుర్తించని రోజేమి నేను మాట్లాడున్నాను. నాలా కొంతమంది ఉన్నారు మాట్లాడుతున్నాను. లోకేష్ గారు నాయకత్వాన్ని మనం బలపరచాలి, ఆయన ఒక అవసరం ఈ రాష్ట్రానికి ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అవుతారని ఎన్నికల ముందే జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కూటమి గెలుపు తర్వాత సీఎం, డిప్యూటీ సీఎం పదవులపై ఫుల్ క్లారిటీ వచ్చింది. అలాగే లోకేష్ పదవిపై కూడా తేల్చేశారు చంద్రబాబు. మంత్రిగా, పార్టీ కార్యదర్శిగా లోకేష్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ఇక సభ్యత్వాల నమోదులో టీడీపీ రికార్డు నమోదు చేసింది. ప్రాంతీయ పార్టీలో ఏ పార్టీకి లేనట్లుగా టీడీపీ సభ్యత్వాలు ఏకంగా 1 కోటి దాటేశాయి. ఇందులో నారా లోకేష్ పాత్ర చాలా కీలకం. ఇప్పుడు ఇదే అంశాన్ని పార్టీ నేతలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం ను చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయని, ఆయనను డిప్యూటీ సీఎం గా ఎందుకు నియమించకూడదని అంటున్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలన్నది తన ఒక్కడి కోరిక మాత్రమే కాదని యావత్ కార్యకర్తలు కోరుకుంటున్నారని వర్మ టీడీపీ నేతలతో గొంతు కలపడం హాట్ టాపిక్ గా మారింది. లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని ప్రశ్న వేస్తున్నారు కదా, ఏం అడిగితే తప్పేంటి? ఇవాళ పొలిటికల్ రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే, నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, సీఎం 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 అంటున్నారు లేదా? ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల కోరిక ఎలా ఉంటుందంటే, వెంటనే చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించేయాలని ఉంటుంది. అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ మనోభావం, వాళ్ళ కసి.
అలాగే జనసేన ఉంది. మళ్ళీ కళ్యాణ్ గారు సీఎం కావాలని అడగరా కార్యకర్తలు? అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు సీఎం అనేవారు కాదా? లోకేష్ పాదయాత్రలో సీఎం అనేవారు కాదా? ఈవేళ తెలుగుదేశం పార్టీలో మీరు అడిగిన ప్రశ్నకి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి? ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన ఎంత గొడ్డి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా? వేళ పార్టీకి వెన్నెముగ్గుగా నడిచాడు. అలాగే మొట్టమొదటిసారిగా 50 లక్షల మెంబర్షిప్ చేశాడు, ఆన్లైన్ మెంబర్షిప్. రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని నడిపించాలి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు నడిపించగలరో సత్తా ఉన్న నాయకుడు ఎవడంటే లోకేష్ గారు. లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడంపై హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవుడు ఆశీర్వదిస్తే లోకేష్ కు పదవి దక్కడం ఖాయమంటున్నారు. అందరూ దేవుణ్ణి కోరుకుంటే పదవులు వాటంతటా అవే వస్తాయని పరోక్షంగా కార్యకర్తలకు సూచించారు. ఇదిలా ఉంటే నారా లోకేష్ బాబును డిప్యూటీ సీఎంను చేయడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే తమ నాయకుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలన్న కోరిక తమకు ఉందని జనసేన నాయకుడు కిరణ్ రాయల్ చెప్పడం ఏపీ రాజకీయాలను కొత్త మలుపు తిప్పినట్లయింది. పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం అవుతారని గత ఎన్నికలకు ముందు నుంచే తాము కోరుకున్నామని, పొత్తు ధర్మంలో భాగంగా జనసేన ఎన్నో త్యాగాలు చేసిందని, పవన్ కళ్యాణ్ ను ఏపీ సీఎంను చేయడంలో ఎలాంటి తప్పు లేదని కిరణ్ రాయల్ డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, మంత్రివర్యులు నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి వాళ్ళ మనసులో మాట, కోరిక అని చెప్పి అనేక సందర్భాల్లో వాళ్ళ నాయకులు కొన్ని చోట్ల మాట్లాడుతున్నారు. 2-3 ప్రాంతాల్లో చూసాం మనం ఆయన డిప్యూటీ సీఎం చేయాలనేసి. వాళ్ళ కోరిక డిప్యూటీ సీఎం చేయాలని నారా లోకేష్ గారు కోరుకు తప్పుగా ఏ పార్టీ నాయకుడిని హోదాలో చూడాలనో, వాళ్ళ కార్యకర్తలు ఒక నాయకుడు హోదాలో చూడాలనో వాళ్ళ కోరికడం తప్పు కాదు, మంచిది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది, ఆయన ఒక హోదాలో చూడాలని మాకు కోరుకుంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చూడాలని 10 ఏళ్లుగా జనసేన పార్టీ కోట్లాది మంది కార్యకర్తలు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన కులాలు కూడా కోరుకుంటారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చూడాలనేసి. కాబట్టి మాకు కోరికుంటుంది, కోరికలు అందరికీ ఉంటాయి. వాళ్ళ కోరికను బహిర్గతం చేశారు, మేము చెప్పలేకపోయాం అంతే. రాష్ట్రంలో పరిస్థితి చేయిదాటుతోందని గ్రహించిన టీడీపీ అధిష్టానం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. డిప్యూటీ సీఎం పదవిపై నారా లోకేష్ కు పదవులు కేటాయించడంపై ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవని హైకమాండ్ హుకుం జారీ చేసినట్లు సమాచారం. కార్యకర్తలతో పాటు నేతలు కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయరాదని అధిష్టానం అంతర్గతంగా ఆదేశాలు జారీ చేసింది. ఏది ఏమైనా ఒక్కసారి రాజుకున్న నిప్పు పెనుమంటలుగా మారే అవకాశం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. డిప్యూటీ సీఎం పదవి నుంచి మొదలైన సరికొత్త వివాదం ఎక్కడికి దారితీస్తుందో వేచి చూడాలి మరి.